కార్పొరేషన్ని షెడ్యూల్ కులాల ఆర్థిక సంస్థను అనేక సంవత్సరాలుగా క్రియారహితంగా ఉన్న విషయం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. అవును అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది నిరుద్యోగ ఎస్సీ యువకులకు ఉపాధిని కల్పించే నిమిత్తం, ఎస్సీల జీవన ప్రమాణాలు పెంచే నిమిత్తం ఉద్దేశించబడినటువంటి ఎస్సీ కార్పొరేషన్ గత 10 సంవత్సరాలుగా దీన్ని నిర్వీర్యం చేసిన మాట వాస్తవమే అధ్యక్ష. ఎలా నిర్వీర్యం చేశారనేది కూడా ఈ సభకు తమ ద్వారా వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. 2008లో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చారు అధ్యక్ష ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి. అదేమిటంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇది లోన్లు ఇచ్చేటువంటి సంస్థ కాదు, ఇక నుంచి కేవలము ఇది ఫెసిలిటేటర్గా ఉంటుంది కానీ లెండింగ్ ఆర్గనైజేషన్ కాదని చెప్పేసి ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చి ఎస్సీ కార్పొరేషన్ని అప్పటి నుంచి ఆ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిందని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఏదైతే ఎస్సీలకు ఊతం ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, జీవన ప్రమాణాలు పెంపొందించాలని, వారిలో ఉన్నటువంటి వెనుకబాటుతనం తీసివేయాలని, వారిని కూడా మిగతా సామాజిక వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చేయడానికి 1975లోనే ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో దీన్ని 2008 నుంచి ముఖ్యంగా నిర్వీర్యం చేసి దీన్ని ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మూత వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం అధ్యక్ష. అప్పట్లో ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ ఉండేది, ఆ స్కీమ్ను కూడా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్రంలో ఉండేది, నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్స్ వచ్చేవి అధ్యక్ష. అది కూడా వద్దని చెప్పేసి చేయటం ద్వారా 1,25,000 మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి లేకుండా చేశారు గత ప్రభుత్వాలు అధ్యక్ష. అంతేకాకుండా 2008లో మరొక దుర్మార్గం ఒకటి జరిగింది ఎస్సీలకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా. అదేమిటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్సీ కార్పొరేషన్లో ఉండేది అధ్యక్ష. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కూడా తీసివేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చేశారు, ఇది అవసరం లేదని చెప్పేసి. తద్వారా కూడా ఆ విధంగా కూడా ఎస్సీ కార్పొరేషన్ని దుర్మార్గంగా, దారుణంగా నిర్వీర్యం చేసి దళితులకు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర జరిగింది అధ్యక్ష. అప్పట్లో పౌల్ట్రీ మినిస్టర్ గారు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ది క్వశ్చన్. అదే సార్, నిర్వీర్యం చేశారు సార్, నిర్వీర్యం చేశారు సార్. మొదటి ప్రశ్న, ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసిన మాట వాస్తవమే అన్నారు. వాస్తవమే అని చెప్తూ ఇవన్నీ చెప్పాలి అధ్యక్ష, తప్పదు అధ్యక్ష. మనం వాస్తవాలు తెలుసుకోకుండా ఈ ఎస్సీ కార్పొరేషన్ ని మళ్ళీ మనం రివైవ్ చేయాలంటే జరిగిన పొరపాట్లను తెలుసుకుంటే తప్ప మళ్ళా దీన్ని సరిచేయటం, గాడిలో పెట్టడం, దీన్ని మళ్ళా రివైవ్ చేసి యాక్టివేట్ చేసి మళ్ళా దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ కార్పొరేషన్ ని పెద్ద ఎత్తున బలోపేతం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. గతంలో జరిగినటువంటి వాస్తవాలు కూడా కొన్ని తెలుసుకుంటే ఏ విధంగా వాటిని సరి చేసుకోవచ్చు, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు, ఏ విధంగా దళితులకు సంక్షేమానికి ఎస్సీ కార్పొరేషన్ ని బలోపేతం చేసుకోవచ్చు అన్న విషయాన్ని తెలియజేయడానికి సభ్యులకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. గతంలో పౌల్ట్రీ కాంప్లెక్సెస్ ఇచ్చేవాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, అవి కూడా ఆపివేశారు అధ్యక్ష. ఇరిగేషన్ స్కీమ్స్, బోర్వెల్స్ ఉండేది అధ్యక్ష, అవి కూడా ఆపివేశారు అధ్యక్ష. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా, దుర్మార్గంగా, దళితులకు వ్యతిరేకంగా గత ప్రభుత్వాలు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ని ఆల్మోస్ట్ చంపివేశారు అధ్యక్ష. తర్వాత రెండో ప్రశ్న అడిగారు, 5 సంవత్సరాల్లో గత 5 వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష, వాళ్ళ మనసాక్షికి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు, గుండె మీద చేయి వేసుకుని చెప్పండి అధ్యక్ష. నేను చెప్పిన విషయాలు వాస్తవమా కాదా? గత ప్రభుత్వాలు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి చంపివేసి ఒక కుట్రపూరితంగా దళితులకు వ్యతిరేకంగా చేశారా కాదా చెప్పండి. అంతేకాదు అధ్యక్ష, 2009-2010లో కేవలం 66 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2010-2011లో కేవలం 66.79 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2011-2012లో 113.54 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2012-13లో 179.60 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2013-14లో అధ్యక్ష, ఇది దయచేసి విపక్షాలు
ప్రతిపక్షం దయచేసి గమనించాలా, అందరూ సభ 2013-14లో కేవలం 19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. లబ్ధిదారుల సంఖ్య 3687 అధ్యక్ష. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా, దుర్మార్గంగా, దళితులకు వ్యతిరేకంగా, దళిత నిరుద్యోగులకు వ్యతిరేకంగా, దళితుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి దాన్ని చంపివేశారు అధ్యక్ష. ఆ తర్వాత కార్పొరేషన్ చివరి ప్రశ్న అధ్యక్ష. ఈ సంవత్సరం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం చరిత్రలో 1975లో వచ్చినటువంటి ఈ సంస్థ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కేటాయించినటువంటి కేటాయింపులు 522 కోట్ల రూపాయలు కేవలం ఎస్సీ కార్పొరేషన్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అనేది చరిత్ర అధ్యక్ష. ఇది మా ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. సుమారు 1,25,000 మంది లబ్ధిదారుల్ని మేము లబ్ధిదారులకి ఉపాధి, ఉద్యోగం లేదు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించడానికి 1,25,000 మందికి బెనిఫిషరీస్గా టార్గెట్గా పెట్టుకున్నాం అధ్యక్ష. 1,150 కోట్ల రూపాయలు అంటే 522 కోట్ల రూపాయలేమో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, లోన్స్ ద్వారా మరొక 420 కోట్ల రూపాయలు, మొత్తం 1,150 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,150 కోట్ల రూపాయలతోటి ఈ సంవత్సరం ఖర్చు పెట్టి 1,20,000 మందికి లబ్ధి పొందాలని చెప్పేసి మేము లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున కొత్త పథకాలు తీసుకొచ్చి, కొత్త పాలసీలు తీసుకొచ్చి, నూతనమైనటువంటి విధానాలతోటి దళితులకు సంక్షేమానికి కృషి చేస్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం దళితుల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉంది. చాలామంది అమెరికాలో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు, ఇటు తెలంగాణ నుంచి పోయారు, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు, వేరే